చచ్చిపోతానన్నవాడిని కూడా బ్రతికించగలిగిన శక్తి ఎవరిదంటే అది మహావీరుడు ఆంజనేయుడిదే. అందుకే హనుమంతుణ్ణి భక్తులు ప్రాణదాత అని కూడా పిలుస్తారు. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ఏలినాటి శనిదోషం వల్ల చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో హనుమంతుణ్ణి భక్తితో స్మరించితే ఆ కష్టాలు తగ్గుతాయని మహర్షులు చెప్పారు. ప్రత్యేకంగా సుందరకాండలో 48వ సర్గ ఎంతో పవిత్రమైనది. ఈ సర్గలో హనుమంతుడు ఇంద్రజిత్తుతో చేసిన మహాయుద్ధం గురించి వర్ణించబడుతుంది. భక్తితో ఈ సర్గను పారాయణం చేస్తే ఏలినాటి శనిదోషం ఉపశమిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే కష్టకాలంలో హనుమంతుణ్ణి స్మరించండి. ఆయన కరుణ ఉంటే అసాధ్యమన్నది కూడా సాధ్యమవుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం MM యూనివర్స్ 312 ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.